రామ్ కుమార్ గారు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్ కోర్స్ హైదరాబాద్కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది, నో డౌట్. అది దాన్ని ఎవరు అన్డిస్ప్యూటెడ్, అది కాదని లేని వాస్తవం. అలాగే ఇప్పుడున్న బంజారా హిల్స్ వరకు కూడా హైదరాబాద్ గ్రోత్ ఉంది. వివిధ రకాల వ్యాపారాలు, వివిధ రకాల అలిగేషన్స్తో ఉన్నారు. ఇదంతా అంత ఆషామాషిగా దాన్ని చేయలేం. కానీ ఇప్పుడు మనం అందరం మాట్లాడుకునే సైబరాబాద్ దాదాపు 10 నుంచి 15 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన సైబరాబాద్, సైబర్ టవర్ కట్టిన దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ 2000 సంవత్సరంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే ఆయన చెప్పింది కరెక్ట్, రామ్ కుమార్ గారు చెప్పింది. అప్పుడు అసలు అక్కడ సైబర్ టవర్ కడుతూ ఉంటే చుట్టూ అసలు కనుచూపు మేరలో మనుషులు కూడా ఉండేవాళ్ళు, అక్కడ పనిచేసే మా లేబరు, ఆ తర్వాత అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ తప్ప ఏముండేవి కాదు. అంటే అంత గ్రీన్ ఫీల్డ్ నుంచి వచ్చిన హైటెక్ సిటీ, ఐటీ ఇండస్ట్రీస్ అవి. అలాంటిది అదంతా జరగడానికి ఇప్పుడు మనం ఉన్నది 2025లో 2000లో జరిగిందంటే 25 ఏళ్ళే. ఇదంతా షార్ట్ స్పాన్ ఆఫ్ 25 ఇయర్స్లోనే ఇంత పెద్ద సిటీని చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు హైదరాబాద్? కోటి నుంచి చూస్తే ఎటు చూసినా 90 కిలోమీటర్స్ రేడియస్కి విస్తరించిపోయింది. ఏది గ్రీన్ ఫీల్డ్ అంటే గ్రౌండ్ నుంచి రూట్స్లోంచి తీసుకొస్తే ఇంత టైం పట్టింది. అలాంటిది ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచం ఎంతో కొంత ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఇప్పుడు వైజాగ్ ఉంది, ఒక 30% ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అలాగే మిగతా సిటీస్ ఉన్నాయి, ఒక 20% అయినా అక్కడ ఇది ఉంది. అలాంటి దగ్గర మనం ఇక్కడ హైదరాబాద్లో 25 ఇయర్స్లో చూసే గ్రోత్ వైజాగ్లో మనం 10 ఇయర్స్లోనే చూస్తాం ఇంత గ్రోత్. అది కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం ఇదంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ చేయగలగాలి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే ఇది ఉండాలి అని అంటే చేసే గవర్నమెంట్ని ప్రజలు ఎంచుకోవాలి. ఇది ఒక ఆస్పెక్ట్. సో ఎంత టైం పడుతుంది ఈ గ్రోత్కి? హైదరాబాద్ గ్రోత్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అనే దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద కూడా ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు గూగుల్ డేటా సెంటర్తో. దాని మీద కూడా శ్రీధర్ గారి ఒపీనియన్ తీసుకుందాం.